అజ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. పదార్థం చూద్దాం రండి. జ్ఞానేన తు కానీ జ్ఞానం ద్వారా, తత్ అజ్ఞానం ఆ అజ్ఞానం, ఏషాం నాసితం ఆత్మనః ఎవరిలో నశించిందో, తేషాం వారి కోసం, ఆదిత్యవత్ జ్ఞానం సూర్యునిలా జ్ఞానం, ప్రకాశేతి ప్రకాశిస్తుంది, తత్పరం ఆ పరమ సత్యాన్ని. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడే నేను చెప్పిన అజ్ఞానం గురించి గుర్తుపెట్టుకో. ఆ అజ్ఞానం జ్ఞానం ద్వారా తొలగిపోతుంది. ఎవరి లోపల అజ్ఞానం పూర్తిగా నశిస్తుందో వారిలో జ్ఞానం ప్రకాశిస్తుంది. అర్జున అది చిన్న వెలుగు కాదు, సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఎలా సూర్యుడు వెలిగితే చీకటి పూర్తిగా పోతుందో అలాగే జ్ఞానం వెలిగితే అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. అర్జున అప్పుడు వారు ఏమి చూస్తారు అంటే ఆ పరమ సత్యాన్ని చూస్తారు, అన్నిటి వెనుక ఉన్న నిజాన్ని చూస్తారు. అర్జున ధ్యానం అంటే కేవలం తెలుసుకోవడం కాదు, అది వెలుగు లాంటిది. ఒక్కసారి వెలిగితే చీకటి తిరిగి రాదు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.